జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తోటకూరకు మాట్లాడుతున్నది. ఈరోజు ఇది ఈ ఎన్నికల హడావుడిలో అత్యంత ప్రధానమైనటువంటిది. అత్యధిక సంఖ్యాక ప్రేక్షకులు కూడా చూసేటువంటి అభిలాషం చూపించేటువంటి అంశం జాతకాలు. ఎవరి జాతకాలు ఎలా మంది శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ దృష్ట్యా నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి నేను చెప్పేటటువంటి విన్నపం ఒకటి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో అన్నది ఉన్నట్టుగా శాస్త్రాన్ని వివరించి ప్రేక్షకులకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగేటటువంటిదే జ్యోతిష్య శాస్త్రం. అయితే ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకం ఆ వ్యక్తి మీదే ఆధారపడదండి. కొంత భార్య మీద ఆధారపడుతుంది, కొంత కుమారుడి మీద ఆధారపడుతుంది. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, ఒరే నీ దంతసిరి ఎడతిరిగి బాగాలేదు, వచ్చే అమ్మాయి దంతసిరి బాగుంటే నువ్వు బాగుపడతావురా అనేవాళ్ళు. అంటే అక్కడ ఏంటి పెద్దలు బాగా గుర్తించింది, పురుషుని యొక్క జాతకం బాగున్నా బాగుండకపోయినా స్త్రీ జాతకంలో కనుక యోగం కనుక ఉన్నట్టయితే పురుషుడికి యోగం పడుతుంది అని అక్కడ మనకి క్రియేట్ చేస్తుంది. అందుకనే చివరికి మీరు ఎప్పుడన్నా చూడండి, దేవుడి పేర్లు చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ స్త్రీ శబ్దం పలికితే కానీ పురుష శబ్దం పలకదు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారికి విజయం చేకూరుతుంది అని చెప్పి రాయటం జరిగింది. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని కూడా సినీ జోష్ వెబ్సైట్లోనే రాయటం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి వ్యక్తిగతంగా అంటే కూడా శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే అవకాశం ఎక్కువ. అయితే చంద్రబాబు నాయుడు గారు 1951 ఏప్రిల్ 20వ